రేషస్ కిచెన్లో బెల్లం గవ్వలు కూడా తయారు చేసి చూపిస్తానని చెప్పాను కదా. ఒక హాఫ్ కేజీ అంటే 2 కప్స్ ఆఫ్ మైదా తీసుకుని 1/4 బొంబాయి రవ్వ తీసుకుందాం. తగినంత సాల్ట్ వేసుకుందాం. వేసుకుని నేను కారం గవ్వల్లో బటర్ వేసాను, ఇందులో కాచిన బటర్ వేసాను, ఇందులో కాచిన ఆయిల్ వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ కాచిన ఆయిల్ వేసి ఇది అంతా బాగా కలపాలండి. ఇదంతా బాగా కలిపి చపాతీ పిండి ముద్దలాగా కలిపి ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. ఒక 20 మినిట్స్ తర్వాత మనం చేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయండి. చూడండి, ఇలా రావాలి, ఇంకొంచెం కలుపుకోవాలి. వస్తున్నాయి కదా. ఇప్పుడు మనం వాటర్ వేసి కలుపుకుందాం. వాటర్ వేసి కలుపుకుని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. పిండి మొత్తం ఇలా సాఫ్ట్గా అయిందండి. ఇలా సాఫ్ట్గా అయిన పిండిని మనం చక్కగా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇలా ఎంత స్మాల్గా చేసుకుంటే అంత బాగా స్మూత్గా వస్తాయండి గవ్వలు. ఇప్పుడు మనం చక్కగా వీటిని గవ్వల పీట మీద గవ్వలుగా చేసుకుందాం. చిన్నగా చేసుకుని ఇలా గవ్వల పీట మీద చేసుకుంటే చక్కగా బొటన్ వేలుతో ఒత్తుకుంటే చక్కగా గవ్వ షేప్ వస్తాయండి. ఎంత చిన్నగా మనం తయారు చేసుకుంటే గవ్వలు అంత బాగా వస్తాయి. ఇలా గవ్వలన్నీ తయారు చేసుకోవాలండి. ఇలా గవ్వలన్నీ తయారు చేసుకుని గవ్వలు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఆయిల్ మంచిగా వేడైందండి. ఇందులో గవ్వలు వేసుకుందాం. మూడు కప్పుల మైదా పౌడర్కి 1 కప్పు బెల్లం పడుతుందండి. ఈ బెల్లం ముందు మనం వాటర్లో వేసి 1/4 వాటర్ వేసి మనం దీన్ని కరిగించుకొని అప్పుడు దీన్ని వడగట్టుకొని వాడుకుందాం. పాకం తయారవుతుందండి. ఇందులో మనం కొంచెం చిటికెడు ఇలాచీ పౌడర్ అంటే యాలకుల పొడి వేసుకోవాలి. పాకం దగ్గర పడుతుందో లేదో అనేది చూసుకుందాం. ఇంకా దగ్గర పడలేదండి. దగ్గర పడే వరకు చూసుకుని అప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవాలి. చల్లారిన గవ్వలు అందులో వేసుకోవాలి. వావ్, టేస్టీగా గవ్వలు రెడీ అయ్యాయండి. ఇప్పుడు మనం బెల్లం పాకం కూడా రెడీ అయ్యింది. ఈ పాకంలో వేసేద్దాం. గవ్వలన్నీ పాకంలో వేసాను. హలో ఎవ్రీవన్, రేషస్ కిచెన్లో బెల్లం గవ్వలు రెడీ అయిపోయాయండి. ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టంగా తినే గవ్వలు బెల్లం గవ్వలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేషస్ కిచెన్.